అన్నా అన్యాయంగా అయితే మాట్లాడుతున్నా దయచేసి ఏమన్నాయేమో మాట్లాడకుండా ఉంటానని చెప్పి నేనైతే నిన్ను కూర్చోబెట్టినాను. ఏడు కూర్చోబెట్టినావా కాదా నువ్వు స్కూల్ కమిటీ ఎన్నిక చేసినావా? నేను కమిటీ ఎలక్షన్ చెప్పు. వెనక్కి చేయాలనే ఉన్నానా? నా ఒక్కనికే చేత అవుతుందనా? మీ ఊరి సమస్య చేసుకుంటాము. ఉన్నానా? కూర్చొని ఉన్నాను. ఎవరితో మాట్లాడలేనా? నేనైతే అందరికీ మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ రాలేదు. నీ చాట్ కాకున్నాడు మా ఏదో చేయను అని చెప్పాలా? గబ్బులు అయిపోయారా మేకల పసుకులు? మీరు యాడ్ నుంచి వచ్చారా? మాకు అంత మంచి పరిమాణాలు వచ్చినారు. అందరినీ ట్రాన్స్ఫర్ చెప్పినా ఊరికే వేరే లీవ్ పెట్టుకుని ఎవరు వద్దండి. అప్పుడు ఇట్లా మాట్లాడితే మేము ఉద్యోగం చేయాలని కరెక్టే. నీతో ఇడిచిపెట్టి వచ్చినాను. నువ్వు కమిటీ ఎన్నిక చేసినావా? ఇప్పుడు వాళ్ళు నా ఒకరికే అవుతుందా? నేను మాకు చెప్పాలా? మీరు చేయనా? క్లీన్ గానే అందరూ లోపల ఇచ్చుకోండి. నేను బయట ఉన్నాను. మరి యాడ్ చేయండి ఎన్నిక. ఇప్పుడు కమిటీ సభ్యుడైనా ఒకవేళ పేరెంట్స్ కమిటీ సభ్యుడైనా కమిటీ సభ్యుడు కాదయా గవర్నమెంట్ మాది. మేము చెప్పినట్లు వినాలా? ఎవరు లోపల గానే వచ్చి కూర్చుంటే వాళ్ళు మాట్లాడతావు నువ్వు. ఎవరి మాట వినలేదన్నా వాళ్ళు చూసానండి పరివర్తన అంతాడా? నేనైతే నేనైతే ఎవరిని పార్షాలిటీ లేదు నాకు సంబంధించి పార్షాలిటీ నువ్వు ఏడు చేయడం నువ్వు కమిటీ మరి ఎన్ని చేయండి నువ్వు? నేను ఇట్లా కమిటీ ఎన్ని చేయడం చెప్పు నాకు అర్థం కాలే. వాళ్ళు రాలేదన్నా కోరం లేదన్నా అంటే రాలేదంటే నీ చేత కాలేదని అర్థమా? నా చేత కాలేదన్నా నువ్వే చేత కాకున్నాడు వేరే వాళ్ళు చెప్పాలా? మా చేత అయ్యలేదు మీరే చేసుకోండి అని. సరేలేనా మీరే రండి. ఇప్పుడు మీరే రండి. మీరే మీ ఊరు ప్రాణం ఉండాలా? ఉన్నారు మీరు. నేను చేత కానోడే.